హలో గైస్, వెల్కమ్ టు మహి ట్యుటోరియల్స్. ఈ రోజు నుంచి ఈ ఛానల్లో సి లాంగ్వేజ్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాము. డిగ్రీలో బీఎస్సీ గ్రూప్ చేరే స్టూడెంట్స్కి ఈ సి లాంగ్వేజ్ అనే ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ ఛానల్ ద్వారా ఆ సి లాంగ్వేజ్ని స్టూడెంట్స్కి నీట్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ప్లీజ్ ఫాలో దిస్ సి లాంగ్వేజ్ సిరీస్. ఓకే, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటిని ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకునే ముందు అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఈజ్ నోన్ యాజ్ లాంగ్వేజ్. ఓకే, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కమ్యూనికేషన్ని మనం లాంగ్వేజ్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, పర్సన్ 1, పర్సన్ 2. ఈ పర్సన్ 1 అనే వ్యక్తి తన ఫీలింగ్స్ని ఈ పర్సన్ 2 అనే వ్యక్తితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో ఎలా షేర్ చేసుకుంటాడు, ఏ విధంగా షేర్ చేసుకుంటాడు, దేన్ని యూజ్ చేసి షేర్ చేసుకుంటాడు అంటే లాంగ్వేజ్. ఓకేనా, ఒక లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి తన ఫీలింగ్స్ని లేదా తను ఏం చేయాలి అనుకుంటున్నాడు లేదా అవతల వ్యక్తి నుంచి తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది తెలపడానికి ఈ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాడనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ 1 అనే వ్యక్తికి తెలుగు తెలుసు. సో తెలుగులో కమ్యూనికేట్ అవుతాడు. ఓకేనా, సో పర్సన్ 2 కూడా ఆ తెలుగు అనేది తెలుసు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, అలా కాకుండా పర్సన్ 1 అనే వ్యక్తి తెలుగువాడు అయ్యండి తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేస్తూ, పర్సన్ 2 అనే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ అతనికి పర్సన్ 2కి తెలుగు తెలియదు, పర్సన్ 1 తెలుగులో ఏమైనా చెప్పాడు అనుకోండి, పర్సన్ 2కి అర్థమవుతుందా? అర్థం అవ్వదు. ఓకేనా, సో అలాంటప్పుడు ఏం చేస్తారు, మధ్యలో ట్రాన్స్లేటర్ అనేది ఉన్నిందనుకోండి, ఇతను తెలుగులో చెప్పేదాన్ని ట్రాన్స్లేట్ చేసి అవతల వ్యక్తి హిందీ వాడు అనుకోండి, హిందీలో కన్వర్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ట్రాన్స్లేటర్ తీసుకోండి. మనం ఆన్లైన్లోకి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేటర్ క్లిక్ చేస్తే అక్కడ మనం మనకు కావాల్సిన లాంగ్వేజ్లో టైప్ చేసి దీన్ని ఏ లాంగ్వేజ్లో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో మాట్లాడుతున్నాను, నేను తెలుగులో చెప్పేదంతా అవతల వ్యక్తికి ఇంగ్లీష్లో అర్థం అవ్వాలి. సో గూగుల్ ట్రాన్స్లేటర్లో లెఫ్ట్ సైడు తెలుగు సెలెక్ట్ చేసుకొని మనం తెలుగులో టైప్ చేసేసి దాన్ని ట్రాన్స్లేట్ అని క్లిక్ చేస్తే మనకి రైట్ సైడు మనం తెలుగులో చెప్పిన పదాలని అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ట్రాన్స్లేటర్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు? ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ జరగటానికి. సో మనుషులు కాబట్టి ఏదో ఒక లాంగ్వేజ్, మనుషులకి కమ్యూనికేట్ అవ్వడానికి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంథింగ్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కమ్యూనికేట్ అవుతాడు. అలా కమ్యూనికేట్ అయ్యి తనకు కావలసిన పనులను చేయించుకుంటాడు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఒక మెడికల్ షాప్ ఓనర్ అనుకోండి, నా దగ్గర ఒక పిల్లోడు పనిచేస్తున్నాడు నా మందుల షాప్లో. ఓకేనా, నా మెడికల్ షాప్లో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. సో అతనికి నేను ఏమైనా పనులు చెప్పాలి అనుకోండి, అతను తెలుగువాడు. సో అప్పుడు నేనేం చేస్తాను, తెలుగులో కమ్యూనికేట్ అయ్యి నాకు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్తాను. సో తనకు అర్థం అవుద్ది అనమాట. సో నేను తెలుగు లాంగ్వేజ్ అనే ఒక కమ్యూనికేషన్ యూజ్ చేసుకొని తన ద్వారా నాకు కావలసిన పనిని చేయించుకుంటున్నా. సో అదేవిధంగా ఒక మనిషి కంప్యూటర్ ద్వారా తనకు కావలసిన పనిని ఏ విధంగా చేయించుకోగలడు? ఒక పర్సన్ కంప్యూటర్ ద్వారా తనకు కావలసిన పనిని చేయించుకోవాలంటే ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి? ఓకేనా, సో కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి. అప్పుడు మనకి ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి? ఎలా మనం కంప్యూటర్కి నాకు పలానా వర్క్ కావాలి అని చెప్పి కంప్యూటర్కి చెప్పి దాని ద్వారా మన సొల్యూషన్ని ఏ విధంగా పొందాలి? సో మనకి ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి. ఇద్దరు మనుషులు ఏ విధంగా అయితే కమ్యూనికేట్ అవ్వడానికి లాంగ్వేజ్ అనేది యూస్ అవుతుందో, అదేవిధంగా ఒక మనిషి ఒక కంప్యూటర్తో
తన భావాలను వ్యక్తపరిచి తనకు కావాల్సిన సొల్యూషన్ గెట్ చేసుకోవడానికి కూడా ఒక లాంగ్వేజ్ కావాలి. సో అలా డెవలప్ అయిన లాంగ్వేజే సి లాంగ్వేజ్ ఒకటి. ఓకేనా, అలా డెవలప్ అయిన లాంగ్వేజెస్లో సి లాంగ్వేజ్ ఒకటి అనమాట. సో ఈ సి లాంగ్వేజ్ని డెన్నిస్ రిచీ అనే అతను 1972లో ఏటీ అండ్ టీబెన్ ల్యాబొరేటరీస్లో డెవలప్ చేశాడు అనమాట. ఓకేనా, ఈ సి ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఈ సి లాంగ్వేజ్ని యూజ్ చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్స్ని, డేటాబేసెస్ని, అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, ఇప్పుడు ఎవరైనా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ యూజ్ చేస్తున్నారు. మోస్ట్లీ మన ఇండియాలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈ సి లాంగ్వేజ్ని యూజ్ చేసే డెవలప్ చేసి ఉంటారనమాట. ఓకేనా, అసలు మనం ఈ సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? వై లెర్న్ సి? ఎందుకు సి లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి అంటే, ఈ సి లాంగ్వేజ్ కానీ మనకు వస్తే రిమైనింగ్ లాంగ్వేజెస్ అంటే మిగతా ఏమేమి ఉన్నాయి? పాపులర్గా ఎవర్ గ్రీన్, జావా అనేది ఎప్పటికీ పోదు, జావా అనేది ఎవర్ గ్రీన్. సో జావా, రీసెంట్గా ఈ మధ్య బాగా పాపులర్ అయిన పైథాన్, C++, C#, ఇటువంటి లాంగ్వేజెస్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకు కానీ సి లాంగ్వేజ్ అనేది ఒక్కటి వస్తే ఈ సి లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మనం మిగతా రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా లెర్న్ చేయొచ్చు. ఓకేనా, అదనమాట. అందుకు మనం సి నేర్చుకోవాలి. ఓకే, ఈ సిని మదర్ లాంగ్వేజ్ అని కూడా అంటారు అనమాట. ఎందుకంటారో రీసెంట్గా మనం మాట్లాడుకున్న పాయింట్ని బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ రిమైనింగ్ లాంగ్వేజెస్, జావా, ఈ పైథాన్, ఈ C++, C# ఉన్నాయి కదా, ఇది ఈ సి లాంగ్వేజ్లో ఒక చిన్న చిన్న లేదా సి లాంగ్వేజ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక పార్ట్ తీసుకొని దాన్ని కొంచెం చేంజ్ చేసి వాటి సింటాక్సెస్ని చేంజ్ చేసి అలా డెవలప్ చేయబడిన లాంగ్వేజెసే అనమాట ఈ జావా కానీ పైథాన్ కానీ మిగతావి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సిలో మనం ఏదైనా ఒక లైన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ అని యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇదే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని జావాలో కొంచెం చేంజ్ చేసి ఎలా ఉంటుంది అంటే system.out.print. ఓకేనా, system.out.print, system.out.println, system.out.printf. సో 3 టైప్స్గా జావాలో మనం అవుట్పుట్ స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. సో అలాగనమాట. అందుకనే ఈ సి లాంగ్వేజ్ని బేస్ చేసుకొని కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ కొంచెం కొత్తగా కనిపెడుతూ మిగతా లాంగ్వేజెస్ అనేవి పుట్టాయి. సో అందుకనే ఈ సి లాంగ్వేజ్ని మనం మదర్ లాంగ్వేజ్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా, అలాగే ఈ సి లాంగ్వేజ్ అనేది బోత్ ప్రొసీజరల్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏది? సి ఈజ్ ఏ బోత్ ప్రొసీజరల్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ పాయింట్ మన రాబోయే వీడియో సిరీస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ పాయింట్ గురించి నీట్గా క్లుప్తంగా వివరిద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దీన్ని డిస్కస్ చేసినా కానీ అంతగా అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడే మీరు సి లాంగ్వేజెస్ నేర్చుకోబోతున్నారు. ఓకేనా, మనం ఎప్పుడైతే ఈ సి లాంగ్వేజ్ సిరీస్లో ఇంకొంచెం ముందడుగు వేస్తామో అప్పుడు మీకు ఈ పాయింట్ గురించి ఓహో ఇదనమాట స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అంటే ఇదనమాట అని మీకు నెక్స్ట్ వీడియోస్లో ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ పాయింట్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. తర్వాత వస్తే ఈ సి అనేది మిడ్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా, ఈ సి లాంగ్వేజ్ అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. అంటే ఎందుకు మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇది లో లెవెల్ లాంగ్వేజ్ని, ఓకేనా, లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజు అలాగే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ 2 రకాలుగా ఈ సి లాంగ్వేజ్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ అంటే ఏముంటుంది, కంప్యూటర్లో మెయిన్ పార్ట్ ఏంటంటే అంటే ప్రాసెసర్. ఈ ప్రాసెసరే ప్రతి ఒక్క వర్క్ని మనకు చేస్తుంది అనమాట. ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రాసెసర్కి ఫాస్ట్గా అర్థమవుతుంది. ఓకేనా, అలాగే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంట్రా అంటే
మన ఇంగ్లీష్ పదాలు ఎందుకు ఇంగ్లీష్ పదాలు అంటే, ఇప్పుడు ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ఉంది కదా, ఈ లో లెవెల్ లాంగ్వేజ్లో మనం జీరోస్ వన్స్ బేస్ చేసుకొని కోడింగ్ ప్రోగ్రామింగ్ రాయాల్సి వస్తుంది. సో ఒక మనిషికి ఈ జీరోస్ వన్స్ ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని చెప్పాలి అనుకుంటున్నాను. హాయ్ అనే లైన్ని ప్రింట్ చేయాలి. ఆ లైన్ని నేను ప్రాసెసర్కి చెప్పాలి అంటే ఈ జీరోస్ వన్స్ని యూజ్ చేసి మాత్రమే కోడింగ్ రాయాలి. అలాగా మనకి గుర్తుపెట్టుకోవాలంటే మనిషికి కొంచెం కష్టం అన్నమాట. ఓకేనా? అటువంటి లాంగ్వేజెస్ని లో లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఈ లాంగ్వేజెస్ డైరెక్ట్గా ప్రాసెసర్కి నీట్గా అర్థమవుతాయి, ఫాస్ట్గా రన్ అవుతాయి. సో ఆ జీరోస్ వన్స్ని మనం గుర్తు పెట్టుకోలేం కాబట్టి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని మన ఇంగ్లీష్ పదాలను యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేస్తాం. ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో మన ఇంగ్లీష్ పదాలు అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్ అన్నాను. ప్రింట్, మనం ఒక లైన్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. సో దానికి మనం ఒక వర్డ్ పెట్టుకున్నాం, ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్లో ఏవి రాస్తే అవి మనకి ప్రింట్ అవుతాయి. ఇది ఈజీ కదా. ఇదే ప్రింట్ ఎఫ్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్లో రాయాల్సి వస్తే ఎలా రాయాలి? జీరోస్ వన్స్ సంథింగ్ అంటే ఒక ఆల్ఫాబెట్. ఇప్పుడు ఏ అనుకో, ఏకి జీరోస్ వన్స్లో ఆ ఏ అనే ఆల్ఫాబెట్కి ఒక కోడ్ ఉంటుంది అనమాట. అట్లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏకి ఒక కోడు, బీకి ఒక కోడు, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి జీరోస్ వన్స్లో ఒక కోడ్ అనేది ఉంటుంది. సో ఆ కోడ్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ నేను టైప్ చేయాలనుకుంటున్నాను. క్యాపిటల్ ఏకి ఒక కోడ్ ఉంటుంది, 0001 లేకపోతే 010 ఆ టైప్లో ఉంటాయి. ఈ కోడింగ్స్ అనేవి జీరోస్ వన్స్ అనేవి కొంచెం టఫ్ గుర్తుపెట్టుకోవడానికి. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. అందుకే ఈ సి లాంగ్వేజ్ని మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఇట్ సపోర్ట్స్ బోత్ లో లెవెల్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం కావాలంటే డైరెక్ట్గా లో లెవెల్లో ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు, లేదా మనం హై లెవెల్లో ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ సి యూసెస్ కంపైలర్ టు కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ సి ప్రోగ్రామ్స్ అనమాట. ఈ కంపైలర్ అనేది మనం రాసిన సి ప్రోగ్రామ్ని తీసుకొని దాన్ని రీడ్ చేసి ఈ ప్రోగ్రాంలో ఏమైనా సింటాక్టికల్ ఎర్రర్స్ కానీ ఇంకేదైనా ఎర్రర్స్ కానీ ఉంటే ఆ ప్రోగ్రామ్ని రన్ చేయకుండా ఆపేస్తుంది అనమాట. పలానా దగ్గర ఎర్రర్ ఉంది, దీన్ని సరి చేసుకోండి అని చెప్పేసి మనకు చూపిస్తుంది. లైన్ నెంబర్తో సహా మనకు చూపిస్తుంది, పలానా లైన్లో ఎర్రర్ ఉంది అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాము. దాంట్లో ఫస్ట్ లైన్లోనో సెకండ్ లైన్లోనో ఒక చిన్న సింటాక్టికల్ ఎర్రర్ ఉంది. సింటాక్టికల్ ఎర్రర్ అంటే సెమీ కోలన్స్ మిస్ అవ్వటం, ఫ్లవర్ బ్రాకెట్ మిస్ అవ్వటం, పెరాన్సిస్ సంథింగ్ ఈ టైప్లో ఉంటాయన్నమాట. ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ని ఉంది అని చూపించింది. ఇంకంతే. ఆ 100 లైన్స్ ఆఫ్ మిగతా 100 లైన్స్ ఆఫ్ కోడ్లో ఆ సెకండ్ లైనే రాంగ్ ఉండేది, మిగతా అంతా కరెక్టే. అయినా కానీ అది ఒప్పుకోదు. ఒక్క ఎర్రర్ కూడా ఉండకూడదు. 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మొత్తం నీట్గా ఉంటేనే మనకి ఈ కంపైలర్ అనేది మన కోడ్ని కంపైల్ చేసి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఈ కంపైలర్ అనేది మనం రాసిన ఈ సి ప్రోగ్రామ్ని వితౌట్ ఎర్రర్, ఏ ఎర్రరు లేకుంటే దాన్ని ప్రాసెసర్కి అండర్స్టాండ్ అయ్యే ప్రోగ్రాంలో కన్వర్ట్ చేస్తుంది. ప్రాసెసర్కి అండర్స్టాండ్ అయ్యే కోడ్ ఏంటి? జీరోస్ వన్స్ అనమాట. సో కింద ఈ పిక్చర్ని చూసుకుంటే ఇక్కడ ప్రింట్ ఎఫ్ హాయ్ అని చెప్పేసి సి ప్రోగ్రామ్ రాశారు. దీన్ని కంపైలర్ అనేది కన్వర్ట్ చేసి ఈ విధంగా వన్స్ జీరోస్లోకి కన్వర్ట్ చేసింది. ఓకేనా? ఈ విధంగా వన్స్ జీరోస్లో కన్వర్ట్ చేసింది. సో ఈ వన్స్ జీరోస్ అనేది ప్రాసెసర్కి అర్థమవుతాయి. ప్రాసెసర్కి ఏం చెప్తాయి? అరే ప్రింట్ ఎఫ్, ఓకేనా, హాయ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ రాసాము. సో నువ్వేం చేయాలరా అంటే నాకు హాయ్ అనే మెసేజ్ని డిస్ప్లే చేసి చూపించాలి అని చెప్పి ప్రాసెసర్కి చెప్తాయన్నమాట. అప్పుడు ప్రాసెసర్ మనకి హాయ్ అనే మెసేజ్ అవుట్పుట్గా ఇస్తుంది. సో ఈ విధంగా కంపైలర్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? సో బ్రీఫ్గా సి లాంగ్వేజ్ గురించి ఈ వీడియోలో చూసేసాం. మన నెక్స్ట్ వీడియోలో సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, ఈ సి ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ సెటప్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, థ్యాంక్